హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక ప్రాపగేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అలాగే నా గార్డెన్లో ఏమేం ఫ్లవర్స్ ఉన్నాయో మీకు ఈరోజు ఒకసారి చూపించాలనిపించింది, చూపిస్తున్నాను. ఇది పింక్ లిల్లీ అండి, చాలా బాగుంటుంది. రెయిన్ లిల్లీ అంటారు. ఇదేమో నూరు వరహాలు. చూడండి బటర్ఫ్లైస్ ఎలా చాలా చక్కగా తిరుగుతున్నాయి కదా. అండ్ ఎల్లో లిల్లీ కూడా ఉందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది రీసెంట్గానే పెట్టుకున్నాను గార్డెన్లో. ఇంకా కొంచెం గ్రీన్గా అవ్వాల్సింది ఇంకా వాటి లీవ్స్ అయితే. దీంతోపాటు మీకు ఆల్రెడీ ముందుగా చూపించిన గార్డెనింగ్ వీడియోలోది ఆరెంజ్ కలర్లో ఉండే ఈ చిన్న గులాబీ అన్నమాట. మీకు ఆల్రెడీ ఇంతకు ముందులో చూపించిన వీడియోలో ఈ ప్లాంటర్స్లో పెట్టిన ఫ్లవర్స్ అయితే మీకు తెలుసు. మనీ ప్లాంట్ అయితే పెట్టాను కదా, అది ఇంత చక్కగా గ్రో అయిపోయిందన్నమాట. అలాగే విరజాజి మొక్క అండి, ఇది నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే పెట్టాను. ఈ సమ్మర్కి అయితే పూలే వచ్చేసాయి. చాలా చక్కగా తొందరగా పెరిగిపోయిందండి. 1 ఇయర్ కాకుండానే పూలు కూడా ఇచ్చేస్తుంది. ఈ విరజాజి వచ్చి మనకి తీగ జాతికి చెందింది. సో ఇది తీగలాగా అల్లుకుపోతూ ఉంటుంది, చాలా చక్కగా పెరుగుతుంది. ఇప్పటికే చాలా పూలు వచ్చేసాయి. అలాగే మీకు ఇంకా ప్రాపగేషన్ కూడా చూపిద్దామని అనుకున్నాను. ఇది వచ్చి జీజీ ప్లాంట్ అండి, ఎయిర్ ప్యూరిఫైయర్ అంటారు కదా, ఎయిర్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇండోర్ ప్లాంట్ అన్నమాట. నేను అందుకనే తీసుకొచ్చి ప్రాపగేట్ చేద్దామని అనుకుంటున్నాను. దీంట్లో లీవ్స్ నుంచి కూడా వేర్లు వస్తాయండి, చాలా చక్కగా వచ్చేస్తాయి వేర్లు. వాటర్లో కూడా పెంచుకోవచ్చు, మట్టిలో కూడా పెంచుకోవచ్చు, రెండిట్లో కూడా పెంచుకోవచ్చు అండి. మంచి కొంచెం బుష్ లాగా రెడీ అవుతుంది, చక్కగా పెరుగుతుంది. నేను కూడా అలాగే చేశాను. మీరు కూడా మీ దగ్గరలో ఉంటే మీరు ఇలా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇంట్లో పెట్టుకుంటే మనకు న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఇవి ఇలా నాటుకున్న తర్వాత సెమీ షేడ్లో ఉంచాలి, డైరెక్ట్గా ఎండకి పెట్టకూడదు. సెమీ షేడ్లో ఉంచిన తర్వాత మంచిగా మీకు గ్రో అవుతుంది అనే టైంలో మనం తీసి నీడలో కూడా పెట్టేసుకోవచ్చు, ఇంట్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట. మీకు రూట్స్ వచ్చినాయా లేదా అనేది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఇంకొక ప్లాంట్ అయితే పెడుతున్నాను. ఇది జేడ్ ప్లాంట్ అండి, ఇది కూడా ఇండోర్ ప్లాంటే. ఇది కూడా చాలా చక్కగా గ్రో అవుతుంది. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుంది. ఇండోర్ ప్లాంట్స్ కొంచెం తొందరగా ప్రాపగేట్ అవుతాయి, మీరు కూడా ట్రై చేయండి. చిన్న ముక్క ఉంటే చాలన్నమాట. మనకి ఎక్కడైనా కొంచెం చిన్న ముక్క దొరికితే దాన్ని మనం తెచ్చి పెట్టేసుకోవచ్చు, చాలా చక్కగా వస్తాయి. ఇది వచ్చి మీకు పైనాపిల్ వీడియోలో చూపించాను కదా, అది సేమ్ డే నేను నాటుకున్నాను అన్నమాట. ఆ వీడియోనే ఇందులో కూడా చూపిస్తున్నాను. పెద్ద పైనాపిల్ ముక్క అయితే చూసారు కదా, అది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా చక్కగా గ్రో అయిపోయిందండి. నేను తర్వాత మీకు పిక్స్ ఉంటే యాడ్ చేస్తాను. చూడండి, ఈ మొక్కే నేను ముందుగా నాటుకున్న మొక్క. చూద్దాం ఎన్ని రోజులకి క్రాప్ వస్తుందో. అలాగే నేను ఇంకో కొన్ని ప్లాంట్స్ కూడా నాటుకున్నాను, అందులో కొన్ని చామంతులు కూడా ఉన్నాయి. ఇది చామంతి మొక్కలండి. చామంతి మొక్కలు ఈజీగా ఇసుకలో కూడా రూట్స్ వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. చూడండి, ఇలా తీసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా నాటిన తర్వాత సెమీ షేడ్లోనే ఉంచండి. ఈ ప్లాంటర్స్ చూసారా, నేను ముందు ఆర్డర్ చేసిన తర్వాత వాటిని బట్టి ఇంకొక సెట్ కూడా ఆర్డర్ చేశాను అన్నమాట. అవి బాగా నచ్చాయి నాకు, అందుకని ఇవి కూడా ఇంకో సెట్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. చాలా చక్కగా ఉన్నాయి కదా.
ఇవి వచ్చి మనకు మల్లెపూలు మాలలో ఉంటుంది కదండి. ఈ ఆకు పేరు నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతుందండి. చాలా చక్కగా వేర్లు వచ్చేస్తాయి. చూడండి, ఇదే ఆ మొక్క. ఎక్కువగా కాడ మల్లెలు ఉంటాయి కదా, ఆ మల్లెలతో పాటు కలిపి అల్లుతారండి. చాలా చక్కగా ఉంటుంది. తొందరగా వేర్లు వచ్చేస్తాయి. చాలా బుష్ లాగా తయారైపోతుంది. నేను ఒక 1 వీక్ ముందు ఇలా పెట్టానండి తీసి పక్కన. చూడండి, చక్కగా వేర్లు వచ్చాయి. మన పుదీనా కంటే కూడా ఇది చక్కగా గ్రో అయిపోతుంది అన్నమాట. మన పుదీనా ఎక్కడ వేసినా ఎంత చక్కగా గ్రో అవుతుందో ఇది కూడా అంతే. ఈ మొక్క పేరు నాకైతే తెలియదండి. మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతేనండి. ఇంకా నేను ప్రాపగేట్ చేసుకున్న మొక్కల్ని అయితే మీకు చూపించాను. ఆ తర్వాత గ్రోత్ ఎలా ఉంది అనేది నేను పిక్స్ వేరే వీడియోస్తో కలిపి యాడ్ చేస్తాను. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఒకసారి ఛానల్ మొత్తాన్ని విజిట్ చేసి మీకు ఏ వీడియో నచ్చిందో ఆ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.